ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినానికై ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. 107వ కీర్తన 14వ వచనం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారం నుండి వారిని రప్పించెను. 107వ కీర్తనలో కీర్తనాకారుడు ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడక దేవుణ్ణి తృణీకరించినందుకు ఎవరి జీవితాలైతే బంధింపబడ్డాయో వారిని గురించి రాస్తున్నాడు. దేవుడు తన్ను ప్రేమించేవారిని, తన్ను ఆరాధించేవారిని మాత్రమే రక్షిస్తాడు అనుకోవడం పొరపాటు. మన దేవుడు అందరూ అంతటను మారు మనసు పొందాలని, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలన్నదే ఆయన తత్వం. ఎవ్వరూ పాపంలో నశించిపోవుటకు ఆయనకిష్టం లేదు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఆయన దయ కోసం మొరపెడితే వారిని విడిపిస్తాడు. మన దైనందిన జీవితంలో ఇలాంటి సాక్ష్యం గల వ్యక్తులను ఎంతోమందిని మనం చూసుంటాం. ఒకప్పుడు దేవుణ్ణి విమర్శించిన వారే, ఒకప్పుడు దేవుడంటే మహామూర్ఖత్వంతో త్రోసివేసిన వారే ఈరోజు మనకంటే గొప్ప విశ్వాసులుగా దేవుని కృపను పొందుకుంటున్నారు. మనం అనుకుంటాం, వీళ్ళు దేవుణ్ణి ఇంత తోలనాడారు కదా, అయినా మనకంటే అంత ఉన్నత స్థానంలో ఎలా ఉన్నారు అని. మన స్థానం ఎప్పుడు మన విశ్వాస పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసంలో నువ్వు నేను ఎదగగలిగినప్పుడు మన స్థానం ఉన్నతంగా చేయడం దేవునికి పెద్ద పని కాదు. మూర్ఖులు సైతం ఆయన్ని వెదికితే వారున్నటువంటి కట్లను తెంచి అంధకారం నుంచి, అది మామూలు అంధకారం కాదు, చీకటిలో నుంచి, మరణాంధకారం నుంచి వెలుగులోకి, దేవుని వెలుగులోకి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించే వెలుగులోనికి రప్పించే దేవుడు మన దేవుడు. ఆయన్ని విశ్వసిద్దాం, ఆయన మీద ఆధారపడదాం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ఆమేన్.